ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు. ఏపీ టాప్ న్యూస్. రాష్ట్రపతి పుట్టపర్తి పర్యటన. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నవంబర్ 22 పుట్టపర్తికి విచ్చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు. తుపాను ముప్పు, వర్షాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది వాయుగుండంగా మారి తుపానుగా బలపడే సూచనలు ఉండటంతో నేటినుంచి దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజకీయాలు, పాలన. అమరావతి. రాజధాని రైతుల సమస్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సిఆర్డీఏ కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. విద్య. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బాలికల విద్య కోసం కలలకు రెక్కలు పథకం ప్రారంభం. లిక్కర్ స్కామ్. ఏపీ మద్యం స్కామ్కు సంబంధించిన నిందితులు వెంటనే ఏసీబీ కోర్టు ముందు లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. జాతీయ, అంతర్జాతీయ ట్రెండింగ్. కొత్త కార్మిక చట్టాలు, న్యూ లేబర్ కోడ్స్. కొత్త కార్మిక చట్టాల అమలుకు రంగం సిద్ధమవుతోంది. గ్రాట్యుటీ, సెలవులు, పనివేళలు వంటి అంశాలపై ఈరోజు విస్తృత చర్చ జరుగుతోంది. మిస్ యూనివర్స్ 2025. మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ ఫెర్నాండస్ మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని గెలుచుకున్నారు. ఎన్కౌంటర్, మావోయిస్టులు. రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతోంది. క్రీడలు. పారాలింపిక్స్లో పతకం సాధించిన క్రీడాకారుడు షైక్ అర్షద్కు ప్రభుత్వం నుండి ఇంకా మద్దతు లభించకపోవటంపై వార్తలు వస్తున్నాయి.